So, hello guys, na Radhe, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. Guys, ఈ వీడియో ఈ రోజు జరిగిన రా హైలైట్స్ వీడియో అండ్ guys, ఈ రోజు జరిగిన రా మా రెస్సల్ మేనియా కంట ముందు కాపోయే ఒక లాస్ట్ రౌండ్ అంటే గో హోమ్ ఎడిషన్ ఉండే మన రాది. అండ్ ఈ రోజు జరిగిన రా మామూలుగా లేకుండే బాస్, ఎందుకంటే ఈ రోజు రాలో ది ఫైనల్ బాస్ అంటే మన ద రాక్, ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్, కోడి రోడ్స్, సెత్ రాలిన్స్ అంటే అందరూ కనిపించినారు. అంటే మన జిమ్మీ అంటే మన సోలో అందరూ ఉన్నారన్నమాట ఈ రోజు. అంటే మొత్తం బ్లడ్ లైన్ మెంబర్స్ ఈ రోజు మన రాలో వచ్చినారు. రా స్టార్టింగ్ లో మనకి ది బ్లడ్ లైన్ జబర్దస్త్ సెగ్మెంట్ చూడడానికి దొరికింది. అండ్ రా ఎండింగ్ లో అయితే మాత్రము అంటే మన ద రాక్ పైన కోడి రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ ఇద్దరు కలిసి చాలా భయంకరంగా అటాక్ బి చేసినారు. రోమన్ రేన్స్ వచ్చి ద రాక్ కి కాపాడినారు. అండ్ రోమన్ అండ్ ద రాక్ ఇద్దరు కలిసి చాలా భయంకరంగా కుమ్మేసినారు మన కోడి అండ్ సెత్ రాలిన్స్ కి. నిజంగా మామూలుగా లేకుండే బాస్ ఈరోజు రా. సో ఈరోజు రాలో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ గాయస్ అంతేకాదు ఈరోజు రాలో అయితే చాలా అంటే చాలా జబర్దస్త్ మసాలా ఉంది. కానీ ఈరోజు ఈ రా వీడియో అయిపోయిన తర్వాత, ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఈరోజు సాయంత్రం సెకండ్ వీడియో వస్తాయన్నమాట మన ఛానల్లో. సెకండ్ వీడియో ఐ థింక్ ఈరోజు సాయంత్రం 6-7 గంటల లోపల వచ్చేస్తాయి, 6-7 వరకు వచ్చేస్తుంది ఈరోజు సాయంత్రము. సో ఈరోజు సాయంత్రం వీడియోకి అంటే ఈరోజు మన సెకండ్ వీడియోకి మీరు కంపల్సరీ చూడండి. ఎందుకంటే మీరు ఒకవేళ ఈరోజు మన సెకండ్ వీడియో మిస్ అయిపోతే మాత్రం మీరు చాలా అంటే చాలా అప్డేట్స్ మిస్ అయిపోతారు. ఎందుకంటే ఈరోజు అంటే ఈ వీడియోలో అయితే చాలా భయంకరమైన మసాలా ఉంది, నో డౌట్. కానీ ఈరోజు మన సెకండ్ వీడియోలో చాలా పిచ్చి అప్డేట్స్ ఉన్నాయి, చాలా జబర్దస్త్ అప్డేట్స్ ఉన్నాయి. అందుకే మీరు ఈరోజు సాయంత్రం 6-7 గంటల లోపు మన సెకండ్ వీడియోస్ ఆ వీడియోకి కంపల్సరీ చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్ లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది ది ఫైనల్ బాస్, ద పీపుల్ ఛాంప్, ద రాక్ ది. అండ్ బాస్ ద రాక్ ఎంట్రీ కాగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలా జబర్దస్త్ గా చీర్ చేసినారు. ఎస్ గైస్, నిజంగా చాలా షాకింగ్ ఉండే. ఎందుకంటే లాస్ట్ వీక్ రాలో ద రాక్ చాలా భయంకరంగా అటాక్ చేసినారు కోడి రోడ్స్ పైన. అండ్ అదంతా చూసిన తర్వాత ఈ రోజు ద రాక్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ బూట్ చేస్తారేమో అనుకుంటే ఫ్యాన్స్ ఏమో ఉల్టా చీర్ చేస్తున్నారు. ద రాక్ ఎంట్రీ అయినప్పుడు ఫ్యాన్స్ చాలా జబర్దస్త్ పాప్ ఇచ్చారు, చాలా జబర్దస్త్ గా చీర్ చేసినారు. అండ్ ద రాక్ రింగ్ లో వచ్చి చెప్పినారు, నేను నా చేయితో ఆ లిటిల్ హెడ్ అంటే ఆ కోడి రోడ్స్ చిన్న తల హెడ్కి నేను పట్టుకొని ఒక బస్కి గుద్ది పడేసినాను. అండ్ దానివల్ల ఏమైంది, కోడి రోడ్స్ హెడ్ కొంచెం పలిపోయింది. అండ్ దానివల్ల కోడి రోడ్స్కి చాలా బ్లడ్ వచ్చింది. అండ్ నేను చేసిన ప్రామిస్కి నేను నిజం చేసి చూపించినాను. నేను కోడి రోడ్స్ బ్లడ్ మొత్తము ఆ బెల్ట్ పైన రుద్దేసినాను. అండ్ నిజం చెప్పాలంటే ఓన్లీ ఒకటి తక్కువైంది. అండ్ అది ఏంటంటే మామా రోడ్స్ టీయర్స్, అంటే మామా రోడ్స్ కన్నీళ్ళకి నేను మన ఆ బెల్ట్ పైన పెట్టాలన్నమాట. అంటే మామా రోడ్స్ ఏడ్చినప్పుడు అంటే కన్నీళ్ళు వస్తాయి కదా, సో ఆ నీళ్ళు అనేది మన మామా రోడ్స్ కన్నీళ్ళు ఆ బెల్ట్ పైన పెట్టాలి. అదొకటి తక్కువైందని, అదొకటి ఉందని చెప్పినారు. అంటే స్టిల్ అది ఉంది, అది చేస్తామని చెప్పిన ఒక టైప్లో ద రాక్. అండ్ అంతేకాదు ద రాక్ ఏమన్నారు అంటే నేను మాట పైన నిలబడే మనిషిని, అర్థమైందని. లాస్ట్ వీక్ రా స్టార్టింగ్ లో వచ్చి కోడి రోడ్స్ క్లియర్లీ చెప్పినాను, ఈ రోజు నీకు రక్తం వచ్చేలా కొడతానని చెప్పినాను. అండ్ నేను లాస్ట్ వీక్ నేను చెప్పి నేను చేసినాను, కోడి రోడ్స్కి రక్తం వచ్చేలా కొట్టినాను. అండ్ దాని తర్వాత మొత్తం వరల్డ్ లో ఉన్న ఈ క్రై బేబీస్ చాలా బాధపడ్డారు. అంటే క్రై బేబీస్ అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ద రాక్ అలా హీరోకి అంటే కోడి రోడ్స్ కి రక్తం వచ్చేలా కొట్టిండు కదా. సో అందుకనే ఈ వరల్డ్ లో ఉన్న ప్రతి ఒక్క క్రై బేబీస్ నచ్చలేదని ద రాక్ చెప్పినారు. సో ఇక్కడ ఎవరైనా కోడి క్రై బేబీస్ ఉన్నారా అని ద రాక్ అడిగినప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలా మంది చీర్ చేసినారు. సో అప్పుడే ద రాక్ చెప్పినారు, నేను కోడి రోడ్స్ కి కుక్కని కొట్టినట్టు కొట్టినాను. సో అందుకనే క్రై బేబీస్ నిజంగానే చాలా ఏడ్చినారు అనమాట. అండ్ కొన్ని రియాక్షన్స్ ఉన్నాయి, అంటే కొన్ని రియాక్షన్స్ వీడియోస్ ఉన్నాయి. సో మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన అని, అక్కడ ఉన్న స్క్రీన్ పైన కొన్ని రియాక్షన్స్ వీడియోస్ చూపించినారు మన ద రాక్. సో ఆ రియాక్షన్స్ వీడియోలు అంటే చిన్నపిల్లలు ఏడుస్తున్నారు అన్నమాట. అంటే కోడి రోడ్స్ చాలా భయంకరంగా కొట్టినారు ద రాక్స్, అదంతా టీవీలో చూసి చిన్నపిల్లలు ఏడ్చినారు. సో అదే చూపించినారు అక్కడ ద రాక్. అంటే ఒక టైప్ ద రాక్ ఇండైరెక్ట్లీ ఏం చూపించినారు అంటే కోడి క్రై బేబీస్ అంటే కోడి రోడ్స్ ఫ్యాన్స్ ఒక టైప్లో అంటే చాలా చిన్న పిల్లలు అన్నట్టు ఒక టైప్లో ద రాక్ ఇండైరెక్ట్లీ ఒక మెసేజ్ ఇచ్చినారు. అండ్ అందుకే ద రాక్ ఏమన్నారంటే నిజంగా ఇలాంటి వీడియో చూసినప్పుడు తెలుసా అంటే మనసు మొత్తం బ్రేక్ అయిపోతుంది. సో నాకు తెలుసు మీ మనసు బ్రేక్ అయిపోయిందని, చాలా మంది మనసు బ్రేక్ అయిపోయింది. ఎందుకంటే నిజం చెప్పాలంటే చూడు నా ఇంట్లో అంటే 3 కూతురు ఉన్నారు నాకు. సో అందుకే ఇలాంటి వీడియో చూసినప్పుడు లేదా నిజంగా అంటే ఒక మనసు అనేది బ్రేక్ అయిపోతుంది.
సో అందుకనే ప్రతి ఒక్క మమ్మీ డాడీకి ఒక మాట చెప్తున్నా, అంటే మీ పిల్లలకి మీరు అంటే టీవీ ముందు తీసుకురండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, సో మీ టీవీలో చూస్తున్నారు కదా, సో మీ పిల్లలకి మీరు టీవీ ముందు తీసుకురండి. ఎందుకంటే నేను మీ పిల్లలతో మాట్లాడాలి. అంటే అంకల్ రాక్ మాట్లాడతాడు. అంటే ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, చాలా నవ్వచ్చు ఈ మాట చెప్పినప్పుడు. ద రాక్ ఏమంటున్నారు అంటే ప్రతి ఒక్క ఇప్పుడు ఈ వరల్డ్లో ఉన్న ప్రతి ఒక్క మమ్మీ డాడీకి, అంటే ఇప్పుడు మీతో పాటు మీ పిల్లలు చూస్తున్నారు కదా, ఇప్పుడు నా సెగ్మెంట్ చూస్తున్నారు కదా వాళ్ళు, సో వాళ్ళకి టీవీ ముందు తీసుకురండి. ఎందుకంటే అంకల్ రాక్ వాళ్ళతో మాట్లాడతాడని చెప్పినారు. అండ్ ద రాక్ ఏమన్నారంటే, చూడండి లిటిల్ బాయ్స్ అండ్ లిటిల్ గర్ల్స్, ఒక్కొక్కసారి మన లైఫ్లో ఎలాంటి టైం వస్తుంది అంటే, ఒక టైం వచ్చినప్పుడు ఒక మనిషి ఇలాంటి పని చేస్తాడు, అర్థమైంది. ఒక మ్యాన్ అన్నప్పుడు ఇలాంటి పని చేస్తాడని ద రాక్ చెప్పినారు. ఎందుకంటే ఒక్కొక్కసారి మన లైఫ్లో ఎలాంటి మూమెంట్స్ వస్తాయంటే, కొంతమంది కావాలని అలా ముక్కుని వాళ్ళు మన బిజినెస్ మధ్యలో తీసుకొస్తారు, అర్థమైందా. సో అందుకనే అలాంటి వాళ్ళకి కరెక్ట్ దారి చూపారన్నమాట. అండ్ అందుకని నేను కోడి రోడ్స్కి అంత భయంకరంగా కొట్టినాను. ఎందుకంటే కోడి రోడ్స్ నా బిజినెస్ మధ్యలోకి వచ్చిండు, అర్థమైందా. సో అందుకని నేను కోడి రోడ్స్కి ఇచ్చి పడేసినాను, అర్థమైందా. అండ్ అక్కడ ఉన్న ఫ్యాన్స్కి అడిగినారు, అంటే ఇప్పుడు మీరు ఒక ఎనర్జీ ఫీల్ అవుతున్నారు కదా, అంటే ఒక జబర్దస్త్ ఎనర్జీ మీరు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ద రాక్ వల్ల రెస్లింగ్ ఒక జబర్దస్త్ స్కూల్ అయిపోయింది, అంటే రెస్లింగ్ చాలా జబర్దస్త్ అయిపోయిందని ద రాక్ చెప్పినారు. అండ్ ఈ వర్డ్కి మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇదే వర్డ్ అంటే కూల్ అనే వర్డ్ నిన్న నైట్ ఒక అప్డేట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాను దాని గురించి. సో మేబీ కానీ ఏమైనా కావచ్చు అనమాట రెస్ల్మేనియాలో. సో ద రాక్ ఏమన్నా అంటే, ద రాక్ వచ్చినప్పటి నుంచి రెస్లింగ్ ఒక జబర్దస్త్ రెస్లింగ్ అయిపోయిందని ద రాక్ చెప్పినారు. అండ్ ద రాక్ వల్ల రేటింగ్ చాలా హై అయిపోయింది, అర్థమైంది. ద రాక్ వల్ల చాలా జబర్దస్త్ రేటింగ్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ అని చెప్పినారు. ఎందుకంటే మీరు ఒక జబర్దస్త్ రికార్డ్ సెట్ చేసినారు. అండ్ అదేంటంటే మొత్తం హిస్టరీలో అంటే ఈరోజు జరిగిన రాలో చాలా ఎక్కువ క్రౌడ్ ఉండేనమాట. 15,546 అని ఇక్కడ స్క్రీన్ పైన క్లియర్ చూపించినారు. సో 15,546 మెంబర్స్ అంటే అంతమంది ఫ్యాన్స్ వచ్చినారు, అంతమంది క్రౌడ్ ఉండే అక్కడ. ఈరోజు రా మొత్తము సోల్డ్ అవుట్ ఉండే అనమాట. సో అందుకని ద రాక్ కంగ్రాచులేషన్స్ అని చెప్పినారు అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ. అండ్ ద రాక్ ఏమన్నా అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది తెలుసా, ఎందుకంటే ద రాక్ అంటే ఇప్పుడు రెస్ల్మేనియా ఒక 5 days ఉన్నాయి. అండ్ ద రాక్ ఫైనల్ ఇప్పుడు మీ సిటీకి వచ్చినట్టు, అంటే ద రాక్ ఫైనల్ కమ్ బ్యాక్ అని చెప్పేసినారు. అండ్ బాస్ దాని తర్వాత ద రాక్ ఏమన్నారంటే, కానీ మీకు తెలుసా అంటే నేను ఒక్కరిని రాలేదు ఇక్కడ అని చెప్పినారు, అంటే ద రాక్ సింగిల్గా రాలేదని చెప్పినారు. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ ది. అండ్ బాస్ రోమన్ రేన్స్, పాల్ హెమన్, సోలో సికోవా అండ్ జిమ్మీ ఊసో వచ్చినారు. అండ్ రోమన్ రేన్స్ ఎంట్రీ అయినప్పుడు చూడాలంటే మన ప్యాట్ మెకాఫీ అంటే కామెంటరీ చేసినప్పుడు ప్యాట్ మెకాఫీ చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయినారు, చాలా ఎక్సైటెడ్ అయిపోయినారు. అండ్ బాస్ అంతేకాదు రోమన్ రేన్స్, మన పాల్ హెమన్, జిమ్మీ ఊసో అండ్ సోలో సికోవా రింగ్లో వచ్చినారు. ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు. అండ్ దాని తర్వాత రోమన్ రేన్స్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ ఎక్నాలెడ్జ్ మీ అని చెప్పినారు. సో అప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరు ఎక్నాలెడ్జ్ చేసినారు ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్కి. సో అప్పుడే రోమన్ రేన్స్ చెప్పినారు, చూడండి మీరు ఒకవేళ లాస్ట్ నైట్ అంటే మీరు నా బయోగ్రఫీ చూసినారంటే మీద ఒకటి తెలిసే ఉంటుంది, నేను ఎప్పుడు ఫ్యామిలీకి పైన పెడతాను, అర్థమైంది. అంటే నా కోసం ఫ్యామిలీ చాలా ముఖ్యము. సో ఫ్యామిలీ ఎప్పుడు పైకి ఉంటుంది అని రోమన్ రేన్స్ చెప్పినారు. నేను ఎప్పుడు ఏం చేసినా నా ఫ్యామిలీ కోసమే చేస్తాను. అండ్ ఈ రోజు నేను వితౌట్ ఎనీ రీజన్ అంటే ఏం రీజన్ లేకుండా నేను ఈరోజు రాల్ వచ్చిన అనుకుంటున్నారు, అంత సీన్ లేదు. అంటే నేను ఈరోజు రాల్ ఎందుకు వచ్చినా అంటే నేను నా ఫ్యామిలీకి ఎక్నాలెడ్జ్ చేయడానికి వచ్చినానని రోమన్ రేన్స్ చెప్పినారు. సో అప్పుడే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ ఈటీ అని చాంట్ చేస్తుంటారు. సో అప్పుడే రోమన్ రేన్స్ నో ఈట్ అని చెప్పినారు. అండ్ ఒక్కవేళ మీరు ఇలాగే ఈట్ అని చాంట్ చేస్తుంటే మాత్రం ఇక నేను ఇక్కడికి వెళ్ళిపోతా అని క్లియర్ చెప్పేస్తారు, అంటే ఇవన్నీ పిచ్చి పనులు చేసి వెళ్ళిపోతా అని రోమన్ రేన్స్ చెప్పినారు. అండ్ నిజంగా ఈ ఈడియట్స్ వల్ల అంటే ఫ్యాన్స్ అందరికీ ఈడియట్స్ అని చెప్పినారు. సో ఈ ఈడియట్స్ వల్ల నిజంగా చాలా డిస్టర్బ్ అయిపోయింది. సో నేను నా ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాను. సో నేను ఇప్పుడు నా కజన్కి అంటే ద రాక్కి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. మన ద రాక్కి రోమన్ రేన్స్ థ్యాంక్ యూ చెప్పినారు. ఎందుకంటే ద రాక్ వల్ల నాకు అంటే ఈ రెస్ల్మేనియా నా కోసం చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే రెస్ల్మేనియా నైట్ 1లో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో మేము ఫైట్ చేయబోతున్నాము. అండ్ కమాన్ అంటే ఆ సెత్ రాలిన్స్ అండ్ ఆ కోడి రోడ్స్ అంటే ఆ ఫూల్స్ గాలకి మేము ఇచ్చి పడేస్తాము రెస్ల్మేనియా నైట్ 1లో. అండ్ దాని తర్వాత రెస్ల్మేనియా నైట్ 2లో ది బ్లడ్ లైన్ రూల్ మ్యాచ్ ఉంటుంది. అండ్ మా రూల్స్ ఉన్నప్పుడు, మా బ్లడ్ లైన్ రూల్స్ ఉన్నప్పుడు ఇక మేము కుమ్మేస్తాం అంటే ఇచ్చి పడేస్తాం కోడి రోడ్స్ కానీ చాలా క్లియర్ చెప్పేసిన రోమన్ రేన్స్. సో అందుకని ద రాక్ థ్యాంక్ యూ అని చెప్పినారు, చాలా థ్యాంక్స్ అని చెప్పేసినారు ద రాక్కి రోమన్ రేన్స్. అండ్ అంతేకాదు రోమన్ రేన్స్ ఏమన్నారంటే లాస్ట్ వీక్ మన ద రాక్ కోడి రోడ్స్కి రక్తం వచ్చేలా కొట్టేసినాడు. అండ్ నిజం చెప్పాలంటే నేను అనుకోలే మరి ఇంతగానం కొట్టేసాడానికి. నిజం చెప్పాలంటే చూడండి చాలా జబర్దస్త్ అనిపించింది. అంటే ద రాక్ కోడి రోడ్స్ కొడుతున్నప్పుడు అదంతా చూసి నిజంగా చాలా మజా వచ్చిందని రోమన్ రేన్స్ చెప్పినారు.
సో అందుకనే ద రాక్ థ్యాంక్ యూ, ఎందుకంటే చూడు నువ్వు మన ఫ్యామిలీ కోసం చేసిన ఇదంతా నువ్వు మన ఫ్యామిలీకి ఎప్పుడు పైకి పెట్టినావు, సో అందుకనే థ్యాంక్ యూ అని చెప్పినారు. అండ్ అయినా కొడి రోడ్స్ ఒక లీడర్ ఏం కాదు, అర్థమైందని నేను ముందే చెప్పినాను. కొడి రోడ్స్ ఒక పాలిటీషియన్, అసలు కొడి రోడ్స్ కి ఇక్కడ ఉండే అధికారం, ఎందుకంటే 2020లో మేము ఇదంతా స్టార్ట్ చేసినప్పుడు రెస్లింగ్ మేము కూల్ చేస్తున్నప్పుడు ఆ టైంలో అసలు కొడి రోడ్స్ ఎక్కడ ఉన్నాడు అంటే కొడి రోడ్స్ వేరే జాగాలో ఉన్నాడు. అంటే AEW ఇండైరెక్ట్లీ మెన్షన్ చేసినారు కొడి రోడ్స్ అప్పుడు ఇక్కడ లేడనే మాట, వేరే షోలో ఉండే. అండ్ అక్కడ ఏం చేస్తున్నాడు, ఏం చేయలేకపోయినాడు. సో అందుకనే కొడి రోడ్స్ ఏం ఆలోచించినాడు అంటే ఓ మై గాడ్, అంటే ఇప్పుడు ది ట్రైబల్ చీఫ్ చాలా జబర్దస్త్గా చేస్తున్నాడు, అంటే చాలా జబర్దస్త్ హిస్టరీ క్రియేట్ చేస్తున్నాడు. సో హిస్టరీ పార్ట్ అయితే మంచిగా ఉంటుంది అని కొడి రోడ్స్ కావాలని వచ్చినాడు మన షోకి. అండ్ సరే పోనీ వచ్చింది కాబట్టి ఇక సరే అని చెప్పి మేము కొంచెం అవకాశం ఇచ్చినాము కొడి రోడ్స్కి, కానీ ఇక అయిపోయింది. ఎందుకంటే లాస్ట్ టైం నువ్వు ఫైట్ చేసినావు కదా, ఇక అయిపోయింది, అర్థమైందా? అండ్ నువ్వేమనుకుంటున్నావు, నువ్వు నాకు నా మౌంటైన్ అంటే నాకు ఈ పెద్ద గుట్ట పైకి నువ్వు కిందికి తీసుకొస్తావు, అంత సీన్ లేదు బాబు. ఎందుకంటే ఇది మా షో, అర్థమైందా? అంటే ఇది నా గుట్ట, అంటే ఇప్పుడు నేను ఎప్పుడు ఈ మౌంటైన్ పైన ఉంటాను అండ్ ఈ బిజినెస్కి మేము నడిపిస్తాం, అర్థమైందా అని మన రోమన్ రేన్స్ కొడి రోడ్స్ గురించి మాట్లాడుతుంటారు. సో బాస్ అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ అండ్ బాస్ మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ మన సెత్ రాలిన్స్. అంటే అక్కడ ఫ్రెండ్ నుంచి రాలేనమాట, క్రౌడ్లోకి వెళ్ళి వచ్చినారు అండ్ క్రౌడ్లో ఆగి మాట్లాడినారు. అండ్ సెత్ రాలిన్స్ ఏమన్నారంటే, ఇప్పుడు మీరిద్దరు ఈడియట్స్ ఏమనుకుంటున్నారు అంటే లాస్ట్ వీక్ కొడి రోడ్స్కి చాలా భయంకరంగా ఇచ్చి పడేసిన తర్వాత నేను అదంతా చూసి ఇప్పుడు రింగ్లో వస్తాను అనుకుంటున్నారా, అంత సీన్ లేదని సెత్ రాలిన్స్ చెప్పినారు. అండ్ ఒకవేళ మీకు అంటే మీరు ఒకవేళ నా పైన అటాక్ చేయాలని మనసులో ఉంటే మీరు రండి, అంటే ఇక్కడ రండి, ఇప్పుడు నేను ఉన్న ప్లేస్ కాడికి రండి, మనం అంటే మొత్తం సిటీలో కొట్లాడదామని మన సెత్ రాలిన్స్ చెప్పినారు. అండ్ సెత్ రాలిన్స్ ఏమన్నారంటే లాస్ట్ వీక్ మీరు అంటే మీ లిమిట్స్ అని క్రాస్ చేసిన, అర్థమైందా? అండ్ అందుకని చెప్తున్నాను ఇప్పుడు మాట్లాడే టైం అయిపోయింది, ఎందుకంటే ఇప్పుడు మాట్లాడడానికి ఏం లేదు, ఇప్పుడు నేను ఫైట్ చేయడానికి రెడీ ఉన్నాను, అర్థమైందా? అండ్ నేను ఏదో రెసల్మేనియాలో కాపోయే మన ఫైట్ గురించి మాట్లాడతలేను, నేను రెసల్మేనియా గురించి మాట్లాడతలేను, నాకు ఈ రోజే ఫైట్ కావాలి. అండ్ అయినా రెసల్మేనియాకి ఇంకా 5 days ఉన్నాయి. సో అందుకని ఇక్కడ ఉన్న సిటీ అంటే ఈ ఫ్యాన్స్ అందరూ ఒక జబర్దస్త్ మెయిన్ ఈవెంట్ డిజర్వ్ చేస్తారు, అర్థమైందా? సో అందుకనే ఈ రోజు ఒక జబర్దస్త్ మెయిన్ ఈవెంట్ మ్యాచ్ జరగాలి మన మధ్యలో. అండ్ అయినా ద రాక్ అంటే ఇప్పుడు ద రాక్ అంటే మీ వల్ల ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ వచ్చిర్రు, అంటే మీ వల్ల ఇక్కడ ఉన్న అంటే ఇక్కడ చాలా క్రౌడ్ వచ్చి మీరు అనుకుంటున్నారు కదా, సో అందుకని ఇలాంటి క్రౌడ్ మంచి మ్యాచ్ ఇవ్వాలి కదా అని మన సెత్ రాలిన్స్ చెప్పినారు. అండ్ సెత్ రాలిన్స్ ఈ రోజు రా మెయిన్ ఈవెంట్ లో మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ వర్సెస్ ద ఫైనల్ బాస్ మధ్యలో మ్యాచ్ జరిగితే ఎట్లుంటుంది అని మన సెత్ రాలిన్స్ చెప్పినారు. కానీ ద రాక్లంతా దమ్ము లేదు, అంటే ద రాక్ నాతో ఫైట్ చేయడంత దమ్ము లేదు, కానీ ఏం చెప్పలేము, అంటే ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ ఫైట్ చేస్తాడేమో అని చెప్పినారు. అంటే క్లియర్లీ మన సెత్ రాలిన్స్ ఏమన్నారు అంటే మీరు ఎవరు దమ్ము ఉంది అంటే ఇప్పుడు మీ బ్లడ్ లైన్ అంటే ఇప్పుడు మీరు ఎవరు దమ్ము ఉందో అలాతో ఫైట్ చేయండి, అర్థమైందా? కావాలంటే మీరు మీ ఇష్టం ఉన్న స్టిపులేషన్ యాడ్ చేయండి, అంటే ల్యాడర్ మ్యాచ్ అయినా సరే ఫస్ట్ బ్లడ్ మ్యాచ్ అయినా సరే, అంటే మీ ఇష్టమైన స్టిపులేషన్ యాడ్ చేయండి, నేను ఫైట్ చేయడానికి రెడీ, మీరు ఎవరికి దమ్ము ఉందో నాతో ఫైట్ చేయండి అని మన సెత్ రాలిన్స్ చెప్పినారు. సో అప్పుడే ద రాక్ ఏమన్నారంటే హే సెత్ రాలిన్స్ అంటే నువ్వు ద రాక్కి ఛాలెంజ్ చేస్తున్నావా, లాస్ట్ వీక్ ఏమీ చూడలేదా, నీ పార్ట్నర్కి అంటే నీ ఫ్రెండ్కి కొడి రోడ్స్కి ఇచ్చి పడేసినాను, అర్థమైందా? మొత్తం బ్లడ్ వచ్చేలా కొట్టినాను. అండ్ అయినా ఇంకోటి ఏంటంటే నువ్వు నాకు ఛాలెంజ్ చేస్తున్నావా, అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు రోమన్ రేన్స్కి ఒక గ్రేటెస్ట్ ఛాంపియన్ నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావు, అంత సీల్ అని చెప్పేసినారు మన ద రాక్ అండ్ బాస్. అంతేకాదు అంటే ఆ ఛాలెంజ్కి అంటే మన సెత్ రాలిన్స్ చేసిన ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేసింది ఇంకొకరు కాదు మన సోలో సికోవా. సో సోలో సికోవా ఏమని చెప్పినారంటే సెత్ రాలిన్స్ నువ్వు ది ఫైనల్ బాస్ అండ్ ది ట్రైబల్ చీఫ్తో కాదు, నువ్వు నాతో ఫైట్ చేస్తావు ఈ రోజు అని మన సోలో సికోవా చెప్పినారు. సో అప్పుడు మన సెత్ రాలిన్స్ ఏమన్నారంటే ఓ మొత్తం బ్లడ్ లైన్లో ఒట్టి సోలో సికోవాలో దమ్ముందనే మాట అని మన సెత్ రాలిన్స్ చెప్పినారు. అండ్ సెత్ రాలిన్స్ సరే అని అంటే ఓకే చెప్పేసినారు, ఆ ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేసినారు మన సెత్ రాలిన్స్ అండ్ బాస్. దాని తర్వాత ద రాక్ ఏమన్నారంటే ఈ మొత్తం హిస్టరీలో అంటే ఈరోజు రా చాలా బిగ్గెస్ట్ రా ఉంటాయన్నమాట, అండ్ ది బ్లడ్ లైన్ రూల్ మ్యాచ్ ఉంటాయి, అంటే ఈరోజు సెత్ రాలిన్స్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ జరగబోతుంది కదా, సో ఆ మ్యాచ్ అంటే ది బ్లడ్ లైన్ రూల్ మ్యాచ్ ఉంటాయని ద రాక్ చెప్పగానే సెత్ రాలిన్స్ ఫేస్ కొంచెం చిన్నగా అయిపోయింది. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ బాస్ చాలా పెద్ద సెగ్మెంట్ ఉండే, 35 minutes వరకు ఈ సెగ్మెంట్ వచ్చింది ఈ రోజు రాలో. అండ్ ఈ సెగ్మెంట్ నుంచి చాలా కష్టపడి కవర్ చేశాను, అందుకనే మీరు జస్ట్ ఒక లైక్ చేసేయండి, మీరు లైక్ చేయండి సార్ నా అంటే ఇప్పుడు నేను కష్టం మొత్తం ఇప్పుడు ఎంత కష్టపడి కవర్ చేసినా కదా ఇది మొత్తం కవర్ అయిపోతుంది అనమాట, సో అందుకే మీరు లైక్ చేయడం మర్చిపోకుండ్రి. సో నెక్స్ట్ మనకి ఒక 8-man tag team మ్యాచ్ చూడడానికి దొరికింది మన ద న్యూ డే అండ్ DIY వర్సెస్ మన జడ్జ్మెంట్ డే మధ్యలో ఒక మంచి 8-man tag team మ్యాచ్ చూడడానికి. ఓకే అండి, ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన ది జడ్జ్మెంట్ డే.
సో నెక్స్ట్ మన బ్యాక్ స్టేజ్ మన రోమన్ రైన్స్, పాల్ హెమన్ అండ్ ద రాక్ కనిపించినారు. అండ్ రోమన్ రైన్స్ చెప్పినారు ఓకే కదా అంటే నువ్వు ఇక్కడ ఉండి మొత్తం చూసుకుంటావు కదా అని రోమన్ రైన్స్ చెప్పినారు. ద రాక్ నేను చూసుకుంటా అని చెప్పినారు మన ద రాక్. కానీ అప్పుడే ద రాక్ అడిగినారు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగినప్పుడు రోమన్ రైన్స్ చెప్పినారు అంటే కొంచెము స్మైల్స్ కూడా చెప్పినారు నేను స్పీచ్ రాయడానికి వెళ్తాను, ఇప్పుడు నేను స్పీచ్ రాయాలి కదా అని చెప్పినారు. సో అప్పుడే మన రోమన్ రైన్స్ సరే అంటే మన ద రాక్ సరే అన్నారు. అండ్ మన రోమన్ రైన్స్ అక్కడికి వెళ్ళిపోయినారు. సో అప్పుడే మన పాల్ హేమన్ ఏమని చెప్పినారంటే మీకు అర్థం కాలేదు అనుకుంటా, అసలు మెయిన్ మ్యాటర్ ఏంటంటే పాల్ హేమన్ కి హాల్ ఆఫ్ ఫేమ్ లో ఇండక్ట్ చేయబోయే సూపర్ స్టార్ ఇంకెవరు కాదు రోమన్ రైన్స్ అని పాల్ హేమన్ చెప్పినారు. నిజంగా చాలా జబర్దస్త్ అనౌన్స్మెంట్ ఉండే. అండ్ నేను ముందే చెప్పినాను రోమన్ రైన్స్ ఒక ట్రైబల్ చీఫ్. అండ్ రోమన్ రైన్స్ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు రోమన్ రైన్స్ ముందు వేరే సూపర్ స్టార్ అంటే వేరే ఎవరు ఒక లెజెండ్ అయినా సరే వచ్చి మన పాల్ హేమన్కి ఇండక్ట్ చేస్తారు ఎక్కడో కరెక్ట్ కాదని నేను ముందే చెప్పినాను. ఒక వీడియోలో మీకు గుర్తుందని కామెంట్ చేయండి. ఫైనల్ నిజమైంది. అండ్ మన పాల్ హేమన్కి హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ చేయబోయే సూపర్ స్టార్ ఇంకెవరు కాదు ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్. సో నెక్స్ట్ మనకి సామీ జైన్ అండ్ మన షాడ్ గేబుల్ ఒక వీడియో చూపించినారు. అంటే దాంట్లో మన షాడ్ గేబుల్ అని ట్రైన్ చేస్తూ ఉంటారు, రెస్లింగ్ ట్రైన్ చేస్తూ ఉంటారు అన్నమాట. సామీ జైన్ ఒక టైప్లో రెడీ చేస్తున్నారు మన షాడ్ గేబుల్. అండ్ చాలా సెగ్మెంట్ అంటే చాలా పెద్ద సెగ్మెంట్ ఉండే అన్నమాట దాంట్లో. సో అసలు మ్యాటర్ ఏంటంటే మన షాడ్ గేబుల్ చెప్పిన అసలు ప్రాబ్లం అయితే ఎందుకు నువ్వు ఇంత భయపడుతున్నావు అడిగినప్పుడు అవును నేను భయపడుతున్నాను ఎందుకంటే నా ఫ్యామిలీ ఇంతకుముందు చాలా ఏడ్చి అనమాట. సో నా ఫ్యామిలీ పరుగు పోకుండా నేను చూసుకోవాలి అని చాలా చెప్పినారు మన సామీ జైన్. అండ్ వాళ్ళు మళ్ళొకసారి ట్రైనింగ్ స్టార్ట్ చేసినారు. అండ్ షాడ్ గేబుల్ ట్రైన్ చేస్తున్నారు, పర్సనల్ ట్రైనింగ్ ఇస్తున్నారు మన సామీ జైన్కి. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా వీడియోలో సెగ్మెంట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత మనకి మన బ్రాన్సన్ రీడ్ వర్సెస్ సామీ జైన్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే, కానీ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ ఎండింగ్లో మన గుంథర్ వచ్చినారంటే గుంథర్ షాడ్ గేబుల్ పైన అటాక్ చేసినారు. షాడ్ గేబుల్ అక్కడ స్క్రీన్ సైడ్ తీసుకొచ్చినారన్నమాట ర్యామ్ సైడ్. సో అప్పుడే మన సామీ జైన్ చూసి అంటే షాడ్ గేబుల్ దగ్గరకు వచ్చినారు చెక్ చేయని, కానీ అంతలోనే గుంథర్ అటాక్ చేసినారు. మన సామీ జైన్ పైన మామూలుగా అటాక్ చేయలేదు, గుంథర్ చాలా భయంకరంగా అటాక్ చేసినారు. అయినా సామీ జైన్ నిలబడ్డారన్నమాట. కానీ లాస్ట్లో అంటే ఆ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ బెల్ట్తో అటాక్ చేసినారు సామీ జైన్ పైన మన గుంథర్. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా బ్రాల్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన మ్యాగ్జిన్ డూప్రీ అండ్ మన ఐవీ నైల్ వర్సెస్ క్యాండస్ లెరే అండ్ ఇండీ హార్ట్వెల్ మధ్యలో ఒక మంచి టాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికి. అండ్ ఈ మ్యాచ్ బాగుండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరు కాదు మన మ్యాగ్జిన్ డూప్రీ అండ్ ఐవీ నైల్. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన జే ఊసో అండ్ సెత్ రాలిన్స్ కనిపించిన. అండ్ మన జే ఊసో చెప్పినారు సెత్ రాలిన్స్కి చూడు సెత్ రాలిన్స్ ఈరోజు నీ మ్యాచ్ ఒక ది బ్లడ్ లైన్ రూల్ మ్యాచ్. సో అంటే కానీ ఏమైనా కావచ్చు అనమాట మ్యాచ్. సో అందుకే నేను ఉంటాను, నువ్వేం డెసిషన్ తీసుకుని ఉన్నాను నీ బ్యాక్ అంటే నీ బ్యాక్లో ఉన్నా అని చెప్పేసినారు మన జే ఊసో. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత మన డ్రూ మ్యాకింటైర్ది ఒక వీడియో ప్యాకేజ్ చూపించినారన్నమాట. అండ్ ఆ వీడియోలో అంటే చాలా ఎక్కిరించినారు మన సీఎం పంక్కి ఎక్కిరించినారు మన డ్రూ మ్యాకింటైర్, సెత్ రాలిన్స్కి ఎక్కిరించినారు. అండ్ మా డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే చూడు సెత్ రాలిన్స్ నువ్వు పెద్ద జోకర్ గాను అర్థమైంది. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే నైట్ 1లో అసలు నైట్ 1లో నీ టాగ్ టీమ్ మ్యాచ్ ఉంది రాక్ అండ్ రోమన్ రైన్స్. అండ్ దాని తర్వాత నైట్ 2లో అంటే మా డ్రూ మ్యాకింటైర్ ఇచ్చి పడేస్తారు అన్నట్టు మాట్లాడేసినారు మా డ్రూ మ్యాకింటైర్. అండ్ బాస్ ఇంకేమంటే ఇది అంటే ఈ వీడియో ప్యాకేజ్లో ఇంకా చాలా ఉండే అనమాట, దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. సో నెక్స్ట్ మనకి మన రికోషే వర్సెస్ ఐవార్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే మ్యాచ్లు గెలిచింది ఇంకోరు కాదు మన రికోషే. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది ద మ్యాన్ బెక్కీ లించ్. అండ్ బెక్కీ లించ్ రింగ్లో వచ్చి రసల్ మేనియా వారికి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు రియా రిప్లీ నువ్వు ఇప్పుడే రింగ్లో వచ్చే మనం ఫైట్ చేద్దామని మన బెక్కీ లించ్ చెప్పి. ఎందుకంటే బాస్ చూడండి ఇలా మధ్య చాలా పర్సనల్ అయిపోయింది అన్న మ్యాటర్, చాలా పర్సనల్ అయిపోయింది ఇలా మధ్యలో మ్యాటర్. సో అందుకని అక్కడ మన ఆడమ్ పియర్స్ వచ్చినారు. ఆడమ్ పియర్స్ వచ్చి ఏమని చెప్పినారు అంటే చూడు బెక్కీ లించ్ మీ మ్యాచ్ ఒక బిగ్గెస్ట్ రసల్ మేనియా మ్యాచ్ అనమాట. సో అందుకని రసల్ మేనియాలో జరిగితే మంచిగా ఉంటుంది, ఈ రోజు కాదని చెప్పినారు. అండ్ అప్పటికే రియా రిప్లీ వచ్చింది. అండ్ రియా రిప్లీ రాగానే అంటే అక్కడ ఆల్రెడీ కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ వచ్చినారన్నమాట. సో అప్పుడు రియా రిప్లీ ఆపినారు మన ఆడమ్ పియర్స్ ఇప్పుడు కాదు, జస్ట్ కొంచెమే టైం ఉంది మీరు రసల్ మేనియాలో ఫైట్ చేయడం చెప్పినారు. బట్ అయినా రియా రిప్లీ ఇన్ లేదు. రియా రిప్లీ సెక్యూరిటీ గార్డ్స్ పైన అటాక్ చేసి మరీ రింగ్లో వచ్చింది. అండ్ బెక్కీ లించ్ అండ్ మన మామి అంటే రియా రిప్లీ మధ్యలో మనకి ఒక మంచి బ్రాల్ చూడడానికి దొరికింది. అండ్ ఈ బ్రాల్లో మన అక్కడ ఉన్న బౌన్సర్స్ అండ్ సెక్యూరిటీ గార్డ్స్ అందరూ ఆ పని ట్రై చేసినారు. ఈ బ్రాల్కి ఆ పని వాళ్ళు చాలా కష్టపడ్డారు. అండ్ వీళ్ళు అంటే ఇలా బ్రాల్ కొంచెం సేపు కోసం ఆగింది రింగ్ కాడ. బట్ బ్యాక్ స్టేజ్ స్టిల్ ఇలా మధ్యలో బ్రాల్ జరిగింది అనమాట. చాలా భయంకరమైన బ్రాల్ చూపించినారు మనకి ఇలా మధ్యలో. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ ఇలా బ్రాల్ అయిపోయింది.
సో నెక్స్ట్ మనకి 6 ఉమెన్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. షైనా బెస్లర్, జోయి స్టార్క్ అండ్ టీగన్ నాక్స్ వర్సెస్ మన డ్యామేజ్ కంట్రోల్ మధ్యలో జబర్దస్త్ 6 ఉమెన్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన డ్యామేజ్ కంట్రోల్ అంటే మన డకోటా కాయ్, ఆస్కా అండ్ క్యారిసన్ ఈ మ్యాచ్లో గెలిచినారు. సో నెక్స్ట్ మనకి రా మెయిన్ ఈవెంట్లో మన సెత్ రాలిన్స్ వర్సెస్ సోలో సికోవా మధ్యలో ఒక మంచి మన బ్లడ్ లైన్ రూల్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ నిజంగా ఈ మ్యాచ్ జబర్దస్త్ మ్యాచ్ ఉండే. ఈ మ్యాచ్లో మనకి టేబుల్స్వి చూడడానికి దొరికినాయి అనమాట. చాలా మంచి మ్యాచ్ ఉండే. కానీ ఈ మ్యాచ్ మధ్యలో మన జిమ్మీ ఊసో వచ్చినారు. జిమ్మీ ఊసో వచ్చి అటాక్ చేసినారు మన సెత్ రాలిన్స్ పైన. అండ్ బాస్ అంతగా అప్పుడే మన జే ఊసో కాపాడానికి వచ్చినారు. జే ఊసో అండ్ జిమ్మీ ఊసో మధ్యలో మనకు ఒక మంచి బ్రాల్ చూడడానికి దొరికింది. అండ్ వీళ్ళు ఫైట్ చేసేస్తా బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోయినారు. కానీ బ్యాక్ స్టేజ్ గొరిల్లా పొజిషన్లో మన ద రాక్ ఉండే అనమాట. అండ్ ద రాక్ అక్కడికి వెళ్ళి నొక్కితే మన స్క్రీన్ సైడ్ పడ్డారు మన జే ఊసో. అండ్ ద రాక్ అటాక్ చేసినారు మన జే ఊసో పైన. అండ్ దాని తర్వాత ద రాక్ రింగ్లో వచ్చేసినారు. ద రాక్ రింగ్లో రాగానే మన సెత్ రాలిన్స్ నవ్వినారు. ఎందుకంటే కోడి రోడ్స్ ఈరోజు రాలో రాడు, మెడికల్లీ క్లియర్ లేరని స్టార్టింగ్లో చెప్పినారు. బట్ అదంతా అబద్ధం ఉండనమాట. అంటే మెడికల్లీ క్లియర్ ఉందంటే మన అంటే దెబ్బ తాకింది, అంటే హెడ్ కొంచెం పలిగింది మన కోడి రోడ్స్ది. బట్ అయినా ఈరోజు రాలో మన కోడి రోడ్స్ వచ్చినారు. అండ్ బాస్ అంతేకాదు కోడి రోడ్స్ వచ్చి మన ద రాక్ పైన అటాక్ చేసినారు. అండ్ సెత్ రాలిన్స్ అండ్ కోడి రోడ్స్ ఇద్దరు కలిసి ద రాక్ పైన అటాక్ చేస్తుంటారు బాస్. అండ్ కామెంటర్స్ టేబుల్ పైన లేపేద్దాం అనుకున్నారు. కానీ అంతలోనే ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ వచ్చినారు. రోమన్ రేన్స్ వచ్చి కాపాడినారు ద రాక్ కి. రోమన్ రేన్స్ అటాక్ చేసినారు కోడి రోడ్స్ అండ్ మన సెత్ రాలిన్స్ పైన. అండ్ అప్పుడే ద రాక్ వి ఫైట్ బ్యాక్ చేసినారు. అండ్ మన రోమన్ రేన్స్ అండ్ ద రాక్ కలిసి ఇద్దరు చాలా భయంకరంగా అటాక్ చేసినారు కోడి రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ పైన. బెల్ట్తో కొట్టినారు బాస్. నిజంగా చాలా భయంకరంగా ఉంటే బెల్ట్తో కొట్టినారు. రోమన్ రేన్స్ టైం ఇచ్చి ఇంకా టైం ఉందని చెప్పినారు. అప్పుడే బెల్ట్ తీసినారు. అండ్ బెల్ట్తో కొట్టినారు. ద రాక్ బెల్ట్ పెట్టుకొని వచ్చినారనమాట. సో ఆ బెల్ట్తో కోడి అండ్ సెత్ రాలిన్స్ చాలా భయంకరంగా ఇచ్చి పడేసినారు. నిజంగా చాలా షాకింగ్ ఉండే. అండ్ ఈరోజు రా నిజంగా చెప్పాలంటే అసలు మెయినా కంటే ముందు ఇలాంటి రా జరిగితే చాలా మజా వస్తుంది. అండ్ చాలా జబర్దస్త్ రా ఉండే. ఈ రా ఎండింగ్లో రోమన్ రేన్స్ అండ్ మన ద రాక్ అయితే ఇద్దరు చాలా భయంకరంగా అటాక్ చేసినారు మన కోడి అండ్ సెత్ రాలిన్స్ పైన. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈరోజు రా అయిపోయింది. సో మీకు ఈరోజు జరిగిన రా నచ్చిందా నచ్చలేదా మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.